శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 761వ నామం శుభగా. మంత్రస్వరూపంలో శ్రీ శుభగాయై నమః. ఈ నామంలో భగము అంటే ఐశ్వర్యము అని అర్థం. శుభగా అంటే మంచి ఐశ్వర్యములను ప్రసాదించు తల్లి, మేలైన ఐశ్వర్యములను ప్రసాదించు తల్లి అనే అర్థం ఉంది. మంచి ఐశ్వర్యములు అంటే ఏమిటో మనం ఈ నామంలో తెలుసుకుందాం. మనం కొంత బంగారాన్నో, కొంత భూమినో, కొంత ధనాన్నో సంపాదించి ఇంతకు మించిన ఐశ్వర్యం లేదు అని అనుకుంటున్నాం. మన యొక్క పరిమితమైన జ్ఞానమునకు ఇవే గొప్పవైన ఐశ్వర్యములు. కానీ ఈ ఐశ్వర్యములు కరిగిపోయే స్వభావం కలవే. కొంతకాలానికి ఇవి తరిగిపోతాయి, ఒకనాటికి నిండుకుంటాయి. అటువంటి ఐశ్వర్యములు ఈ జన్మలోనే మనకు జీవితమంతా తోడు ఉంటాయి అనే నమ్మకం లేదు. అలా కాకుండా మేలైన ఐశ్వర్యములు, మేలైన సంపద ఈ జన్మలో మనం జీవించినంత కాలం మనకు ఆనందాన్ని అందచేయడమే కాకుండా, మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా ఏ సంపద అయితే మనతో ఉంటుందో అటువంటి వాటిని మేలైన ఐశ్వర్యములు అని మనం పిలవవచ్చు. అటువంటి ఐశ్వర్యం కేవలం ఈ సృష్టిలో అమ్మవారే అనుగ్రహిస్తారు. అమ్మవారి అనుగ్రహం కలిగితే ఆ అనుగ్రహాన్ని పొందినవాడు ఇహలోకంలో సర్వసుఖాలను అనుభవించి ఆ తర్వాత జీవితకాలం ముగిసిన పిదప అమ్మవారి పాదపద్మములు అనే మహేశ్వర్యమును పొందగలరు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక మరో అర్థంలో భగము అంటే సౌభాగ్యకరమైన వస్తువు అనే అర్థం వస్తుంది. ఈ వస్తువులలో అమ్మవారు కొలువై ఉండి ఆ వస్తువులను భక్తితో చూసిన వారికి ఐశ్వర్యములు ప్రసాదిస్తారు అని ఈ నామం తెలియచేస్తుంది. ఇక ఆ సౌభాగ్యకరమైన వస్తువులను మనం తెలుసుకుని అమ్మవారి స్వరూపంగా భావించి అత్యంత గౌరవంగా వాటిని వినియోగించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవలసి ఉంటుంది. ఇక ఆ సౌభాగ్యకరమైన వస్తువులు చెరకు, ఆవు పాలు, పువ్వులు, ధాన్యము, ఉప్పు, జీలకర్ర, పారిజాతము, కుంకుమ పువ్వు. వీటిలో అమ్మ యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని వాడే సమయంలో జాగ్రత్తగా ఉండి కింద పడవేసి కాలితో తొక్కకుండా ఉండి అందరూ సౌభాగ్యాన్ని పొందగలరని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.